నమస్తే అన్న, నా పేరు నరసింహ. సూపరాగ్ర కంపెనీలో ఎంప్లాయ్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ మనం వచ్చేసి లింగాల మండలం వచ్చేసి ఇప్పట్ల గ్రామంలో రైతు మహేందర్ రెడ్డి వాళ్ళ పొలంలో ఉన్నాము. అరటి పొలంలో 3 months బ్యాక్ వచ్చేసి మన బనానా క్యాంబో వదిలాడు రైతు. వచ్చేసి వాడిన తర్వాత రిజల్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు 6 months ఎంటర్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఒక 3 కిట్లు బనానా కాంబోస్ తీసుకొని వచ్చి వదిలాడు. సో రైతు మాటల్లో అది ఎలా పనిచేసింది, ఎలా ఉంది అనేది రైతు మహేందర్ రెడ్డి అన్న చెప్తాడు. నమస్కారం, నా పేరు మహేందర్ రెడ్డి, లింగాల మండలం ఇప్పట్ల గ్రామం. నేను 3 నెలల కిందట బనానా కిట్ వదిలాను. మంచి రిజల్ట్ అనిపించింది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇప్పుడు 5th month నడుస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాడుతున్నాను. అన్న 3 నెలల కిందట వాడారు కదా, అప్పుడు వదిలినప్పుడు మీకు ఎలా అనిపించింది? బోధి బాగా వచ్చిందా లేకపోతే ఎలా అనిపించింది? గ్రోత్ బాగున్నది, మొద్దు బాగా ఊరింది. 3 నెలల కిందట వాడినప్పుడు మంచి రిజల్ట్ అనిపించింది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వాడుతున్నాను. అంటే రిజల్ట్ బాగుంది అనడానికి మీరు చెప్పే కారణాలు అంటే ఆకులు వేపుగా వచ్చినాయా, నల్లగా ఉన్నాయా, ఎలా ఉంది అనిపించింది? ఇమీడియట్లీ అయితే 2 రోజుల కల్లా ఆకులు వచ్చేసి నలుపు తిరిగినాయి. మొద్దు కూడా ఊరడము స్టార్ట్ అయినప్పుడు నాకు అది గమనించడం వల్ల దీని వల్ల రిజల్ట్ ఉంది అని చెప్పేసి మళ్ళా సెకండ్ టైం తీసుకొచ్చిన. రైతులకు మీరు వాడమని చెప్తారా? వాడచ్చు, దీని వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. మంచి రిజల్ట్ అయితే ఉంది. నేను ఇది 2వ సారి వాడుతున్నాను. మంచి రిజల్ట్ అయితే ఉంది. 3 months అంటే మొక్క 3 నెలలు ఉన్నప్పుడు రైతు బనానా క్యాంబో అనేది మనది తీసుకొని వచ్చి వదిలారు. వదిలిన తర్వాత రిజల్ట్ బాగుండడం వల్ల మళ్ళీ వదులుతున్నారు. చూడండి, ఇప్పుడు ఆ రైతు పొలంలోనే ఉన్నాం మనము ప్రజెంట్. బోధి సైజు కానీ మామూలుగా అయితే సైజు పెద్దగా వచ్చింది, అలాగే ఏపుగా పెరిగినాయి కూడా మొక్కలు కూడా. సో మనం ప్రజెంట్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. చూసింటే ఇక్కడ ప్రతి బోధ కూడా చాలా సైజు వచ్చిందనమాట. సో దాంతో రైతు బాగా సాటిస్ఫై అయ్యిందనమాట. రిజల్ట్ బాగా వచ్చిందనే దాంతో మళ్ళీ తీసుకొని వచ్చి ఒకేసారి యూనిఫామ్గా గల్లలు వేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం వల్ల మళ్ళీ తీసుకొని వచ్చేసి మళ్ళీ వదులుతున్నాడు రైతు. మీరు మొత్తం మొక్కలు మనం ఇలా లోపలికి చూసుకుంటా పోతే మొక్కలన్నీ కూడా బేసిక్గా యూనిఫామ్గా అన్నీ ఉన్నాయి. బోధలు చాలా వరకు బాగా ఉన్నాయి అన్నమాట. బోధలు మీరు చూడొచ్చు, ఎక్కడే కానీ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా మ్యాక్సిమం కనిపించలేదు ఈ పొలంలో. సో మన ఇచ్చిన వాటిల్లో కూడా సూక్ష్మ పోషకాలు ఉంటాయి కాబట్టి చూడండి. ఇది 3 ఎకరాల పొలము రైతుది. మనము వర్టికల్గా ఇలా కూడా చూపిస్తున్నాము, చూడొచ్చు మీరు బాగా.